హాయ్ హలో వెల్కమ్ టు ఖుషి ఖుషిగా. నేను మీ సుక్కురెడ్డిని. సో స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్స్ అడగమంటారా, ఫోన్లు చేయమంటారా? సింపుల్గా అడుగుతాను, సింపుల్గా ఆన్సర్ చెప్పేసేయండి. సూపర్ గిఫ్ట్లు గెలుచుకోండి. ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయాలంటే తెలుసు కదా, మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి మీ పేరు, ఏజు, డిస్ట్రిక్ట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, క్వశ్చన్లు అడిగే ముందు ఈరోజు గిఫ్ట్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్. చాలా బాగుంటుంది. నేను దాని మీద వంట చేశాను. ఈ టీ చేసినా, ఇంకేదైనా బౌల్ పెట్టినా మనము క్లాత్ కానీ పటకారు కానీ పెట్టి దింపాల్సిన అవసరం ఉండదు. ఎంత వేడి ఉండి ఎంత మరిగినా సరే జస్ట్ చేతులతో పట్టుకొని ఇలా దింపేయచ్చు కిందికి. నాకు చాలా వండరింగ్గా అనిపించింది అది. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇది ఇలా ఇండక్షన్ స్టవ్ని గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో చూద్దాం. ఫస్ట్ కలర్కి వెళ్ళిపోదాం. ప్రతి ఎపిసోడ్కి వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ పెరుగుతున్నాయి, కామెంట్స్ పెరుగుతున్నాయి, చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నేను ఒకేసారి కాల్ చేయలేను, మీకు తెలుసది. ఎపిసోడ్కి 4 అంతే ఛాన్స్ ఉంది. ఇన్ ఫ్యూచర్లో దీన్ని 1 అవర్ చేస్తాము. ఇంకా ఎక్కువ మందికి కాల్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మీకు ఇంతకంటే ఇంకా మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. మీరు కూడా మై స్టార్ మీడియా ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కిటీ పార్టీకి సంబంధించిన గ్రూప్లు వాటన్నిటికీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంత ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారో మేము మీకు అంతే ఎక్కువగా అవుట్పుట్ ఇవ్వగలము, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేలాగా మేము చేయగలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలర్ కూడా చూద్దాం. ఫస్ట్ కాలర్ రూపా గారికి చూద్దాం. రూపా గారికి కాల్ చేద్దాము మనము. రూపా గారికి కాల్ చేద్దాము, ఖుషి ఖుషిగా కాల్ చేద్దాము, మనము కాల్ చేద్దాము. హలో హలో రూపా గారు అండి. రూపా గారు అండి, నేను సుక్కురెడ్డిని మాట్లాడుతున్నాను అండి, ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి. అవునండి, నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఖుషి ఖుషి ప్రోగ్రామా? మీరు నేమ్ ఎన్రోల్ చేసుకున్నారు కదా? లేదండి, నేను చేయలేదు. ఖుషి ఖుషి మొన్న టీవీలో మా అమ్మాయి చూసి, నేనైతే అప్పుడప్పుడు చూసాను. మా అమ్మాయి చేస్తుంటదండి. ఎస్, మీ అమ్మాయి చూస్తూ ఉంటే నేను కొద్దిగా చూసాను. మా అమ్మాయి చేసి ఉంటది. ఓకే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు ఖుషి ఖుషి ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడుగుతాం కదా, మీరు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయగలరా? ఇస్తారా ఇప్పుడు నాకు? మీకు ఒక ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను మేడం, మీరు రైట్ ఆన్సర్ మేడం నేను చెప్పేది వినండి. మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీ నేమ్ రాసి ఈ బౌల్లో వేస్తాను. నెక్స్ట్ ఇంకొక 3 persons కూడా మీలాగే కాల్ చేసి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళు ఒకవేళ దాంట్లో ముగ్గురు రైట్ ఆన్సర్ చెప్పినా, 2 చెప్పినా, 1 చెప్పినా ఈ బౌల్లో వాళ్ళ పేర్లు కూడా వేసి నేను లక్కీ డ్రా తీసి ఈరోజు ఇండక్షన్ స్టవ్ ఇస్తున్నాము. ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఇండక్షన్ స్టవ్ ఇస్తాము. ఓకేనా? ఒకవేళ ఆ ముగ్గురు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీకు డైరెక్ట్ ఇండక్షన్ స్టవ్ అనేది ఇస్తాను. మేడం అట్లా లేదు మేడం. మీరు కనీసము ఇప్పుడు 3 ఎపిసోడ్లు వచ్చినాయి, 3 ఎపిసోడ్లు కూడా చూడలేదు మీరు. మీ అమ్మాయి చూస్తుంటే పక్కన కూర్చొని చూశారు మీరు. మీ అమ్మాయి ఎన్రోల్ చేసింది, యాక్చువల్లీ మీ అమ్మాయికి ఇవ్వాలి. మీ అమ్మాయి వల్ల మీరు ఎపిసోడ్ చూశారు కదా. మీ అమ్మాయి అడిగింది అనుకోండి, ఏదైనా కన్సిడర్ చేయొచ్చు, కానీ మీరు అడిగితే ఎలా కన్సిడర్ చేస్తాం మేము? సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ప్రతి ఎపిసోడ్ చూడాలి, కింద కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ అమ్మాయి చేసి ఉంటుంది నాకు తెలిసి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? మేకప్, ఓకే, లిప్స్టిక్, ఐబ్రోస్, ఓకే మేడం.
ఓకే. ఇప్పుడు అంటే మేకప్ ఆర్టిస్ట్ అంటే దేనికి సినిమాలకు చేస్తారా మేడం? హీరోయిన్లకి హీరోలకి అట్లా? లేదు లేదు, పర్సనల్ మేకప్ పెళ్లి కూతుర్లకి అవి చేస్తాను. ఓకే. పెళ్ళిళ్ళ సీజన్లో మీరు చాలా బిజీగా ఉంటారు. అవునవును, ఓకే మేడం, మీ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను, చూడండి. చూడండి ఒకసారి. 30 సెకండ్స్ రూపా గారు టైం ఉంది. మీ క్వశ్చన్ ప్లే అవుతుంది, చూడండి, చూసి చెప్పండి. ఖుషి ఖుషిగా 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 ఖుషి ఖుషిగా 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 18. ఓకే. ఓకే, నెక్స్ట్. 182. ఇది పెద్ద నెంబర్. 1000. ఫస్ట్ది 18 చెప్పారు, తర్వాత 10 చెప్పారు, తర్వాత 182 చెప్పారు, తర్వాత 2000. ఓకే, మీ ఆన్సరు ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే. ఫస్ట్ వచ్చేసి 18 రైట్ ఆన్సర్ చెప్పారు, 10 రైట్ ఆన్సర్ చెప్పారు, 182 రైట్ ఆన్సర్ చెప్పారు, 2000 రైట్ ఆన్సర్ చెప్పారు. సూపర్ బ్రో. రూపా గారు చాలా బాగా చెప్పారు, చాలా బాగా ప్లే చేశారు. మీరు ప్లే చేసినందుకు మీకు థ్యాంక్స్ కాకుండా మీ అమ్మాయికి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీ అమ్మాయి వల్లే మీరు ఆడారు అవును కదా? నేను కూడా మా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తాను. చెప్పాలి. థాంక్స్ చెప్పారని కూడా మా యా, అమ్మాయికి చెప్తాను. మై స్టార్ మీడియా తరఫు నుంచి నేను కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఓకే అండి, మీ నేమ్ రాసి ఈ బౌల్లో వేస్తున్నాను. వేసి మిగతా ముగ్గురు కూడా కాల్ చేస్తాను నేను. ఒకవేళ మీకు గిఫ్ట్ వస్తే మళ్ళీ మీకు నేను కంగ్రాచులేషన్ చెప్పడానికి కాల్ చేస్తాను. ఓకే అండి, రైట్ అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఆల్ ద అండి, బెస్ట్. థ్యాంక్ యూ. టక్. రూపా గారి కాల్ కట్ చేశాను. రూపా గారి నేమ్ రాసి బౌల్లో వేస్తాను. ఖుషి ఖుషిగా 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 రూపా గారి నేమ్ బౌల్లో వేసేసా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్క్రీన్ షాట్ కొట్టి నాకు వాట్సాప్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. మీ పేరు, ఏజ్, డిస్ట్రిక్ట్ నేమ్ వాట్సాప్ చేయండి. ఈరోజు ఇండక్షన్ స్టవ్. ఎస్, ఓన్లీ పవర్ తోటి, గ్యాస్తో అవసరం ఉండదు. చాలా బాగుంటుందని మేము వంట చేస్తే. అలాంటి బ్యూటిఫుల్ సూపర్ గిఫ్ట్ వస్తుంది. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. నెక్స్ట్ సుమన గారికి కాల్ చేద్దాం మనం. సుమన గారికి కాల్ వెళ్తుంది. సుమన గారు లిఫ్ట్ చేస్తారా చేయరా చూద్దాం ఒకసారి. హలో సుమన గారు. హలో, సుమనా అండి. సుమన గారేనండి మాట్లాడేది. అవునండి అవునండి. నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నేను సుక్కురెడ్డిని. థ్యాంక్స్ అండి. ఓకే అండి. చాలా excited అయ్యాను. మీరు ఏం చేస్తుంటారు? అసలు ఎప్పటి నుంచో హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే అండి. అదే అందరూ ఇలాగే అంటారు. అందరూ మేము వెయిట్ చేస్తున్నాము, మాకు కాల్స్ రావట్లేదు, మాకు కాల్స్ రావట్లేదు. నేనేమో చాలా బాగుందండి కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళే చేస్తారు, కలిసిన వాళ్ళకే కలుస్తుంది. కానీ మీరైతే కలిసిన వాళ్ళకి అందరికి అవకాశం ఇస్తారు మీరు చేయటం. అయితే ఇది బాగుందండి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరికి ఇప్పుడు సిద్ధు గారు చెప్పే క్వశ్చన్స్ కూడా నేను చూస్తాను, బాగుంటాయండి అసలు. అవునా? ఓకే, క్యూ టైం. చాలా ఓకే ఓకే అమ్మా, మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా రెడీగా ఉన్నారా? ఓకే, క్వశ్చన్ ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. మీకు 30 సెకండ్స్ టైం ఉంది. 30 సెకండ్స్ టైంలో వీళ్ళ ముగ్గురు ఎవరో చెప్పాలి. ఒక మామ మాత్రం అంజలి అండి. అంజలి. ఓకే, ఎవరున్నారు పక్కన? మా బాబు అండి. ఓకే, అసలు తెలియదు నాకు, అసలు సినిమాలో చెప్తాను. మీ బాబుని చెప్పమని, మీ బాబు హెల్ప్ తీసుకోండి తొందరగా. 30 సెకండ్స్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకొక 10 సెకండ్స్ ఇస్తున్నాను, ఇంకొకరి పేరు కూడా చెప్పండి, నో ప్రాబ్లం. చిట్టి అండి. చిట్టి? హూ ఇస్ చిట్టి? పేరు చెప్పాలి. సినిమాలో క్యారెక్టర్ పేర్లు చెప్పడం కాదు, ఒరిజినల్ పేరు కావాలి.
జాతి రత్నాలు చిట్టి. ఓకే డన్. బట్ పేరు కావాలి, చాలా పొడుగుంటుంది ఆమె, హైట్ ఎక్కువ ఉంటుంది. తొందరగా చెప్పండి చూసేవాళ్ళు, కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. చిట్టి అంట. ఆ చిట్టి ఒరిజినల్ ఏమిటి చెప్పండి. खुशी खुशीगा 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 మీకు 30 సెకండ్స్ రెగ్యులర్గా ఇచ్చే టైం ఇచ్చాను, 10 సెకండ్స్ ఇచ్చాను, ఇంకా 10 సెకండ్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా అయింది. అయిపోయింది టైం అయిపోయింది. అయ్యో సరే ఓకే. ఫరియా అబ్దుల్లా. బాబు చెప్పాడండి. ఇప్పుడు ఆ గుర్తు తెచ్చుకోవడానికి టైం పట్టింది. మరి అదే ఓకే. ఫరియా అబ్దుల్లా చెప్పారు. అడగలేదు బాబుని, లేకపోతే చెప్పేవాడు. మీరు అడగకుండా కాసేపు నాకు అడిగాను. డన్ అండి. ఓకే కన్సిడర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు అంజలి చెప్పారు, మృణాల్ ఠాగూర్ చెప్పారు, ఫరియా అబ్దుల్లా చెప్పారు. ఓకే నేను ఇప్పుడు క్వశ్చన్ రివీల్ చేస్తున్నాను, మీరు చూడండి. రైటా రాంగా మీరు కూడా చూసేవాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు పెట్టిన ఆన్సర్స్ రైటా రాంగా అనేది. खुशी खुशीगा 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 खुशी खुशीगा 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 ఇంకొక ఆమె చూడండి ఎలా బొంగ ముద్దు పెట్టిందో, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారని. స్వాతి గారు చూసారా ఎలా బొంగ ముద్దు పెట్టిందో తను. సుమన గారు చెప్పండి. రాంగ్ ఆన్సర్ చెప్పారు. సారీ అండి. అదేనండి, అవకాశం ఇవ్వండి. తప్పకుండా 100% ఇస్తానండి. నో ప్రాబ్లం అండి. సరేనండి, బాయ్ అండి. పర్లేదండి. సరే. కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖుషీ ప్రోగ్రాంలో మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీయండి, మీ పేరు, మీ జిల్లా పేరు, ఏజ్ని నాకు వాట్సాప్ చేయండి. జస్ట్ వాట్సాప్ అంతే. ప్లస్ మై స్టార్ మీడియా ఛానల్ లింక్ని మీకు తెలిసిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. ఓకే దానివల్ల మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్స్ అయితే మార్కెటింగ్ తొందరగా అవుతుంది, ఇంకా కొంచెం పెద్ద గిఫ్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ కాల్ కూడా చూద్దాం. రింగ్ అవుతా ఉంది. పాపం సుమన గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు. కలర్స్ స్వాతిని మృణాల్ ఠాగూర్ని చేశారు. హలో సరోజిని గారు, నేను ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను, సుక్కురెడ్డిని. ఓకే అండి. ఓకే మీరు ఏం చేస్తూ ఉంటారు? చెప్పండి సార్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ముందు ఒక 10 years ప్రైవేట్ టీచర్ గా చేశాను. ఓ టీచర్ గారు. ఓకే ఏ సబ్జెక్ట్? లోయర్ సెక్షన్ అండి. ఫస్ట్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ చేశాను. ఓ ఓకే ఫస్ట్ క్లాస్ అంటే చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు అన్నమాట. ఓ వాళ్ళని హ్యాండిల్ పోస్ట్ ఖాళీ ఉంది అది చేశాను. ఓకే హ్యాండిల్ చేయడం చాలా కష్టం చిన్న పిల్లల్ని. అంటే బాగుండేదాన్ని పిల్లలతోటి కొంచెం కాన్స్ నేర్పడం. ఎలా సింపుల్ గా చెప్పండి. చిన్న పిల్లల్ని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎలా అంటే మామూలుగా నేనంటే కొంచెం పిల్లలతో అంటే వాళ్ళతో పాటు కలిసి అన్ని పాటలు అన్ని చేస్తూ పిల్లలు వాళ్ళ దగ్గరికి తీసేదాన్ని కబుర్లు చెప్పేదాన్ని. వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పేది వినుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అది డౌట్లు వచ్చినా కూడా భయం లేకుండాను పడితే కొంచెం మామూలు అంటే వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉండేదాన్ని. ఓకే అంటే వాళ్ళు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతా ఉంటారండి చిన్న పిల్లలు. చెప్పేదాన్ని అసలు అంటే టీచర్ అనే భయం లేకుండా ఒక ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఏదైనా డౌట్ దగ్గర కొంచెం చక్కగా అడిగేవాళ్ళు. ఏదైనా వాళ్ళ రైటింగ్ కాకపోయినా వాళ్ళ దగ్గర కింద కూర్చొని చెప్పేదాన్ని అనమాట. ఓకే అంటే టీచర్ గారు అందరూ ఇప్పుడు ఎపిసోడ్ చూసే వాళ్ళందరూ పిల్లలు ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ చిన్న పిల్లలు ఉండే వాళ్ళందరూ వినండి. ఓపికగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేయాలంట. వాళ్ళకి ఏదైనా రాకపోతే ఓపికతోటి వాళ్ళకి చెప్పాలంట. వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని మనం చేయలే కాబట్టి వాళ్ళ పక్కన కూర్చొని ఏదైనా రాంగే ఇదమ్మా అదే అని చెప్తుంటే మనతో ఇదిగా ఉంటారు, భయం కూడా ఉండదు అనమాట. ఓకే చూసారా పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం అది. కొట్టడం తిట్టడం అలాంటివి చేయకూడదు. లేదండి. ఓకే
ఇంకా ఇప్పటికి కూడా కలవరిస్తుంటారు ఏదైనా మీకు ఏమర్స్ ఉంటాయి కదా టీచర్స్ డే కానీ మామూలుగా. టీచర్ గారు, సరోజిని టీచర్ గారు, క్వశ్చన్ అడగనా? మీరు రెడీగా ఉన్నారా? అడగండి. మీరు పిల్లల్ని క్వశ్చన్లు అడిగే వాళ్ళు అడగరా? ఆ? ఈజీగా అడగరా? చూసారా, టీచర్ గారు పిల్లల్ని క్వశ్చన్లు అడిగి 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 ఉన్న టీచర్ గారు ఈజీ క్వశ్చన్ కావాలని నన్ను అడుగుతున్నారు. చూసారా ఎంత విచిత్రమో. అట్లా కాదండి, మన దగ్గరకు వచ్చేది అంటే అట్లా పెరట్ చెట్టు మందికి పనికి రాదన్నట్టుగా టెన్షన్ కదా. టీచర్ గారు కూడా మేము అడిగే క్వశ్చన్ కి టెన్షన్ పడుతున్నారు. మేము చాలా సింపుల్ గా అడుగుతామండి బాబు. చూస్తున్నానండి దీంట్లో ఎపిసోడ్ అన్ని కూడా క్వశ్చన్స్ కూడా బాగుంటున్నాయండి. జీకే మాకు తెలియని చాలా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వేరే వాళ్ళని అడుగుతున్నా ఆ క్వశ్చన్స్. ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్ అడిగానా మిమ్మల్ని? అడగండి. ఓకే, డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. దీనిలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పండి. డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పండి. చూసే వాళ్ళందరూ కూడా తప్పులు వెతకండి, కింద కామెంట్ చేయండి. 10, 11. 10, 11 తప్పులు అవి. తప్పులండి. 10, 11 తప్పేంటి అది చెప్పండి మీరు. 30 సెకండ్స్ టైం అండి. ఏంటండి? ఒకటి 10, 11 తప్పు ఏముంది? ఫస్ట్ ఒకటో నెంబర్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి కదా, సేమ్ ఫాంట్. చెప్తాను చెప్తున్నాను. ఒక నిమిషం మా వారిని అడుగుతున్నాను. అన్ని కరెక్టే ఉన్నాయి, తప్పులే లేవండి. చూడండి ఉన్నాయి. ఓకే సూపర్ సార్, సూపర్ చెప్తున్నారు. ఒకటే. ఓకే నెక్స్ట్. ఓహో సార్ చెప్పండి. ఓకే నెక్స్ట్ చెప్పండి తొందరగా. ఇంకో 10 సెకండ్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాను, చెప్పండి తొందరగా ఫాస్ట్గా. ఓకే ఓకే నెక్స్ట్. అంతేనా? రెండేనా? అంతేనా? పక్క మొత్తం 3 తప్పులు ఉన్నాయండి. ఎస్. ఏదండి అది? అది కరెక్టే సార్. అది అది పావతి ఇవ్వాలి సార్. అది ఇస్తేనే రైట్, ఇవ్వకపోతే రాంగ్. మేడం ఎక్స్ట్రా 10 సెకండ్స్ ఇచ్చాను. ఇంకా 30 సెకండ్స్ కాకుండా ఎక్స్ట్రా 10 సెకండ్స్ కూడా ఇచ్చా. కింద కామెంట్ చేశారా? 3 తప్పు. ఏంటండి? ఓకే ఓకే ఒకసారి చూద్దామండి. మీరు 3 తప్పులు చెప్పారు, ఒకసారి చూద్దాము. ఓకే అండి మేడం, ఫైండ్ మిస్టేక్ రైట్ అండి. సూపర్, చాలా బాగా చెప్పారు. టైం అయిపోయింది. సరే ఓకే. మీ వారికి కూడా చాలా థ్యాంక్స్, ఫాస్ట్గా చెప్పేశారు. సరే మేడం, మీ నేమ్ రాసి నేను బౌల్లో వేస్తాను, డ్రా తీస్తాను. ఈరోజు ఇండక్షన్ స్టవ్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. మీతో పాటు మీకంటే ముందు వేరే క్వశ్చన్కి రూప గారు ఆన్సర్ చేశారు. రూప గారితో పాటు మీరు కూడా కాంపిటీషన్లో ఉన్నారు. రైట్ అండి, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాయ్ అండి. సరోజిని టీచర్ గారు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు, బట్ ఓకే. ఇప్పుడు 4th కాలర్కి వెళ్ళే ముందు తెలుసు కదా, ఖుషిగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మై స్టార్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసి మీ పేరు, ఏజ్, డిస్ట్రిక్ట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి. 96616631 అనే నెంబర్కి నేనే మీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం మనం. నిరోష గారు. అయ్యా నిరోష
నిరోష గారు వేరే కాల్లో ఉన్నారు. నిరోష గారు వేరే కాల్లో ఉన్నారు. అలా మరి खुशी खुशीगा 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 నిరోష గారు మనకు కాల్ చేస్తున్నారు. ఓకే సార్ నిరోష గారు, సార్ చెప్పండి సార్. నేను కాల్ చేస్తే బిజీగా వచ్చింది, మీరే నాకు రిటర్న్ కాల్ చేశారు. సరేలే అని చెప్పేసి నేను అటెంప్ట్ చేసేసాను. నిరోష గారు, ఓకే సార్. ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ని మీరు ఆడడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ తెలంగాణ హైదరాబాద్ సార్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? 2 kids సార్. 2 kids. ఓకే, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్, చాలా బాగుంది. క్వశ్చన్స్ కూడాను వేరే వాళ్ళు ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళకంటే ముందు మేమే ఆన్సర్ చేస్తున్నాం కూడాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. మేడం, మీ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందా, లేదా ఉంటే అదేంటి, ఎందుకు చెప్పండి. యువర్ టైం స్టార్ట్. 30 seconds. ఓకే సార్. మీరు చెప్పండి. 12:59 PM 12:59 PM 15 20 ఇక్కడ ఏంటి సార్? 15:59 దగ్గర AM గాని PM గాని లేదు. 18:59 దగ్గర కూడా AM PM లేదు. ఒక్క నిమిషం, నాకు పైనుంచి చెప్పండి ఏదేది. ఒక్కసారి 8:59 AM అని ఉంది, అది రైటా రాంగ్? అది రైట్. 59 AM రైట్. రాంగ్. 59 AM రైట్. వీటిలో మిస్టేక్స్ ఏ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, అవి రాసుకుంటాను నేను. 15.59 దాని పక్కన AM PM లేదు సార్. 15.59 ఇది ఒకటి రాంగ్ అంటున్నారు మీరు, పక్కన ఏం లేదు. నెక్స్ట్ 18.59 పక్కన కూడా AM PM ఏం లేదు సార్. ఓకే, నెక్స్ట్. చూసేవాళ్ళు మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి సార్. అంతే సార్, 2 సార్. 15.59 అనే దగ్గర AM PM లేదు. 18:15.9 దగ్గర ఏమీ లేదు సార్. ఓకే, లాక్ చేసుకున్నా 2 మిస్టేక్స్ అని. 2 మిస్టేకే సార్. ఓకే అండి, నిరోష గారు మీ టైం లాక్ చేసేస్తాను. ఇప్పుడు చూసే వాళ్ళందరూ మీరు కింద కామెంట్ చేయండి. మీకోసం 10 seconds టైం ఇస్తున్నాను. ఇందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, నిరోష గారు రెండింటిని ఫైండ్ అవుట్ చేశారు. నాకేమో 3 కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి, ఎలా కనిపిస్తున్నాయి? ఓకే, మీకు కూడా అలాగే కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపిస్తే కామెంట్ చేయండి. నిరోష గారు షాక్ అవుతున్నారు, మీరు కూడా షాక్ అయ్యారా? ఒకవేళ షాక్ అయితే ఎందుకు షాక్ అయ్యారు కామెంట్ చేయండి. షాక్ కాకపోతే ఎందుకు షాక్ కాలేదని కూడా కామెంట్ చేయండి. ఓకే, 10 seconds అయిపోయింది. నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ఇప్పుడు. మేడం చూడండి. 20:59 PM. PM కాదు, రైల్వే అకాడమిక్ ప్రకారం 20:59 PM కదా సార్. ఇప్పుడు చూసారా 13:59 PM ఉంది, 14:59 PM ఉంది. 15:59 PM 18:59 PM వాటి రెండింటికి ఇవ్వలేదు మేము. మళ్ళీ నెక్స్ట్ 20:59 PM ఇచ్చాం. PM అనేది ఉండదు. ఇంకా 24 hours ఫార్మేట్ టైంలో PM అనేది ఉండకూడదు మనకు. అదే ఇప్పుడు 12 తర్వాత 1 వచ్చింది అనుకోండి, PM 2 PM 3 PM 10 PM 11 PM అలా వస్తుంది. ఓకేనండి, చూసే వాళ్ళందరూ కూడా క్లారిటీ. టెన్షన్ ఏం లేదు, ఇది చాలా సింపుల్ ఫార్మేట్ ఇది. ఓకే సార్, కానీ ఫస్ట్ టైం సార్ మన ఖుషి ఖుషి ప్రోగ్రామ్ ద్వారా ఫార్మాట్ నేను తెలుసుకోవడం అనేది. అవునా? అయ్యయ్యో, నాకు తెలుసు సార్. అకాడమిక్ రైల్వే దీని ప్రకారం అయితే టైం అయితే నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ ఫార్మాట్ కూడా ఉంటుందని నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చూసారా, మేము 14:59 PM ఇచ్చాము. 15:59 కూడా PM ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదు. అక్కడ ఇవ్వాలి. 18:59 ఉంది, దాని కూడా PM వరుసగా PM అని ఉండాలి కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఉండదు, అవి క్లూ అనమాట యాక్చువల్లీ. కాదు, ఖుషి ఖుషిగా ఈజీగా చెప్పేస్తారు అని చాలా టఫ్ గా అడిగారు సార్. యాక్చువల్లీ ఇది ఈజీనే, మీకు తెలియదు కావచ్చు, అది చూసే వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు కావచ్చు నేను అనుకుంటున్నాను. కింద కామెంట్స్ చూస్తూ తెలుస్తుంది. మేబీ ఓకే.
ఏదైతే ఏంది ఖుషిగా ఒక మంచి విషయం మీరు తెలుసుకున్నారు, ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. నిరేష్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాకపోతే మీరు ఇండక్షన్ స్టవ్ మిస్ అయిపోయారు. బెటర్ లక్స్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్. మళ్ళీ. రైట్ అండి, థ్యాంక్ యూ, బై బై. ఓకే సార్, బాయ్. రూపా గారు అండ్ సరోజిని గారు ఇద్దరికి లక్కీ డ్రా ఎవరికి వస్తుందో చూద్దాం. ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? రూపా గారా, సరోజిని గారా? కామెంట్ చేయండి కింద, గెస్ కొట్టండి. చూసే వాళ్ళు ఉన్నారు కదా, గెస్ కొట్టి ఎవరిదో ఒక పేరు మీరు గెస్ చేయండి. లక్కీ డ్రాలో ఎవరు వస్తుందో చూద్దాం. ఓకే, खुशी खुशीगा 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 కామెంట్ చేస్తారా? ఒక పేరు మీరు అనుకుంటున్న ఒక పేరు, రెండు 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 రాయకండి. రెండు రాస్తే అది వేస్ట్ అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఒకటే పేరు, ఒక్క పేరు ఎవరు వచ్చింది చెప్పేస్తున్నా. 1 2 3 3 2 1 డిస్కా. రూపా గారు ఇండక్షన్ స్టవ్ గెలుచుకున్నారు. ఒక్కసారి రూపా గారికి కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్దాం. హలో రూపా గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఇండక్షన్ స్టవ్ వచ్చింది. ఖుషిగా ప్రోగ్రాంలో డ్రా తీస్తే. హలో హలో, మేడం, థ్యాంక్ యూ అండి. అంటారేంటి మేడం? ఇందాక ఎన్రోల్ చేశారంటే అన్నారు, ఇప్పుడు గిఫ్ట్ వచ్చిందంటే అంటున్నారు. హలో హలో మేడం, మీకు చెప్పండి. ఖుషిగా ప్రోగ్రాంలో డ్రా తీస్తే ఇండక్షన్ స్టవ్ వచ్చింది. సరోజిని గారు, మీరు ఇద్దరే ఈసారి ఈ ఎపిసోడ్లో రెండుటికే మీరు ఇద్దరే రైట్ ఆన్సర్ చెప్పారు. మీ ఇద్దరికి డ్రా తీస్తే మీకు ఇండక్షన్ స్టవ్ వచ్చింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఒక ఈవెంట్ చేసి అందరికి కలిపి ఒకేసారి గిఫ్ట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ 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 అమ్మాయికి చెప్పండి కంగ్రాచులేషన్స్. మీరు ఎన్రోల్ చేయలేదు, మీ పాప చేసింది కాబట్టి మీ పాపకే ఇది. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అది మ్యాటర్. చూసారా, ఒక్కోసారి మన పిల్లలు చేసేది మనకి ఎలా హెల్ప్ అవుతుందో. వాళ్ళ అమ్మాయి ఎపిసోడ్ చూసి ఇంట్రెస్టింగ్గా ఎన్రోల్ చేసింది, కానీ వాళ్ళ పాప లిఫ్ట్ చేయకుండా మదర్ లిఫ్ట్ చేసింది, రైట్ ఆన్సర్ చెప్పింది. డ్రాలో తీస్తే ఇండక్షన్ స్టవ్ వచ్చింది. ఓకే, అలా ఉంటుంది కొన్ని. ఓకే అండి, ఈరోజు ఎపిసోడ్ ఇది. మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డైలీ కలవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, రైట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. My